కాళహస్తి నియోజకవర్గంలో ఒక మైనారిటీ కుటుంబాన్ని ఇలా వేధింపులకు గురి చేస్తా ఉంటే ఏం జరుగుతూ ఉన్నాయి అరాచకాలు? అందరికీ నమస్కారాలు. కాళహస్తి ప్రజలందరికీ. ఇప్పుడు కాళహస్తిలో ఎప్పుడూ లేనిది దాదాపు 50-60 సంవత్సరాల నుంచి రాజకీయం అందరూ చేస్తున్నారు. చాలామంది గంగ సుబ్బారెడ్డి కావచ్చు, గోపాలరెడ్డి కావచ్చు, యశ్వనాయుడు కావచ్చు, చెంచురెడ్డి కావచ్చు, అదేవిధంగా మున్రావయ్య కావచ్చు, ఎంతోమంది వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఊరంటే ఊర్లో పరుంబోకులు ఉంటాయి. అవన్నీ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. ఇది ఈరోజు ఇచ్చింది కాదు. యశ్వనాయుడు గారు ఇచ్చింది ఉంది, గోపాలకృష్ణారెడ్డి గారు ఇచ్చింది ఉంది. అట్నే మసూదుడు ఒకే సైట్ ఇచ్చాడు అనుకోండి. ఎవరు పేదవాడు వచ్చాడు ఇచ్చినాడు అనుకుందాం, లేదు ఇంకొక ఎమ్మెల్యే ఇచ్చాడు అనుకుందాం. దాన్ని కష్టాజింపు చేయకూడదు కదా. అందులో ముస్లిం సోదర్స్ లేడీస్ చిన్న చిన్న పిల్లకాయలు పెట్టుకుని 2 రోజుల నుంచి వాళ్ళకి నీళ్ళు కట్ చేసిరి, కరెంట్ కట్ చేసిరి, సరిగ్గా ఫుడ్ లేదు, లోపల నీళ్లు లేవు, ఏమీ లేవు. చుట్టూరు దాదాపు 50 మంది పోలీసు, మున్సిపల్ సిబ్బంది ఒక 20 మంది, బాత్రూమ్ పోయేదానికి లేదు. లేడీస్ కదా. మనం ఎక్కడున్నాము? మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, లేక వాడినే మేలుగుంది. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కాళహస్తి పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది. దాదాపు ఇప్పుడు 18 ఇల్లు కొట్టేశారు ఈ రాష్ట్ర చరిత్రలో. ఇన్ని ఇల్లు కొట్టిన గవర్నమెంట్ ఎక్కడ లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు మైకులు ఎత్తుకొని తెల్లాలేసే పద్యాలు చెప్పేది కాదు. ఈడేం జరుగుతుంది కింద స్థాయిలో చూడండి. ఈడ అరాచకం ఎంత విచ్చలవిడిగా ఎవరు మాట్లాడితే బ్యానర్ కట్టి ఒక కేసు, 4 గుంపుగా ఉంటే ఒక కేసు, నిన్నగాక మొన్న మీద 307 కేసులు, మాట్లాడితే 307 కేసులు. ఈరోజు ఈ రాష్ట్రంలో హైయెస్ట్ 307 కేసులు శ్రీకాళహస్తి, హైయెస్ట్ కేసులు కాళహస్తి. ఇక్కడ ఊర్లు వదిలేసి కూడా వెళ్ళిపోయారు. దయచేసి గవర్నమెంట్కి మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, ఎల్లకాలం మీ గవర్నమెంట్ ఉంది అనుకోవద్దు. మహాంటికి 2 సంవత్సరాలు అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎంప్లాయీస్ మీద తప్పు చేస్తే మళ్ళీ ఎవరు ఉండరు, తప్పుని మీరే అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు అనుభవించాల్సి వస్తుంది? పేదోడు కడుపు కొట్టినప్పుడు, పేదోళ్ళకి అన్యాయం జరిగినప్పుడు. స్టే ఉంది. ఎందుకు ఇంత ఒక ఇల్లు కొట్టాలి? కొడితాడా? 400 ఇల్లు ఉండే కొట్టేసి 400 ఇల్లు కొట్టేస్తారా? 400 ఇల్లు ఎప్పటి నుంచో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవన్నీ ఒకే సర్వే నెంబర్లు వస్తాయి. తప్పు కాదు అది. ఇంకా 4 సైట్లు ఇన్ని మీరు. అంతేగాని మా చేతిలో పవర్ ఉంది, మా చేతిలో ఇది ఉందంటే దీన్ని పేదోళ్ళ మీద, ముస్లిమ్స్ మీద అన్యాయం కదండి. ఈ రాష్ట్రంలో బిక్కుగా ఉండరు. ఎస్సీలు బతకలేకపోతున్నారు, ముస్లిం బతకలేకపోతున్నారు, చాలా బిగ్గుగా బతుకుతున్నారు. అందులో కాళహస్తిలో అయితే వర్టికల్గా చరిత్రలో చెప్తా యాక్ట్ పెడతా ఉన్నాం. త్వరలోనే తెలుస్తుంది అన్నీ, ఎన్ని కేసులు అయినాయి, ఎంతమందికి ఇబ్బంది పడుతున్నారు. చాలా అసలు నాకైతే నిజంగా ఇటువంటి గవర్నమెంట్ నా జీవిత చరిత్రలు ఎప్పుడు చూడలేదు. ఇంకా కూడా జీవితంలో చూస్తామని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే ఏ రోజు కూడా ఎలక్షన్ దాకా రాజకీయాలు ఉంటాయి. ఎలక్షన్ అయితే పట్టించుకోరు, వాళ్ళ పని డెవలప్మెంట్ మీద పోతారు. ఇదేంటి ఇంత కష్టాలింపు? నిజంగా అందరికీ శ్రీకాళహస్తి ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నా. నేను చెప్తూనే ఉన్నా. ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. దయచేసి ఇప్పటికన్నా ఆపి పేదోళ్ళ కడుపు కొట్టద్దు. మనం 99 రూపాయలకే 1 ఎకరా 20 కోట్లు 40 కోట్లు ఎవరెవరికో పంచి పెడుతున్నాం. పేదోడికి బిత్తుడంత జాగా ఇస్తే దాన్ని కొడుతుంటే చాలా అన్యాయం. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. దీన్ని ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో దయచేసి శ్రీకాళహస్తి సైడ్ ఒకసారి చూడమని అందరిని రిక్వెస్ట్ చేస్తూ నమస్తే.